బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరుగుతున్న విషయాలను ఇప్పుడు వింటే మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మంగారు చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మంగారు ఏమని చెప్పారనగా కొన్ని ఎగ్జాంపుల్స్. 5,000 సంవత్సరాల తర్వాత ధర్మం అనేది నశిస్తుంది. చల్లకన్నా కూడా కళ్ళు తాగేటోళ్ళు ఎక్కువవుతారు. దేవుళ్ళు లేనని నాస్తికవాదులు ఎక్కువ అవుతారు. నిజమైన భక్తులు తగ్గిపోతారు. కపటదారులు పెరిగిపోతారు. భక్తి అనే దాంతో పెరిగిపోతారు. ధర్మాన్ని మర్చిపోయే ప్రతి ఒక్క మనిషి డబ్బు కోసం అయిన వాళ్ళని చంపుకుంటూ ఉంటారు. అమావాస్య రోజు ఆకాశంలో నిండు చందమామ వస్తుంది. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్తారు. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో మండే సూర్యుడు ఉదయిస్తాడు. ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల వ్యాధులు పాలవుతారు. ఎక్కలేని జబ్బులు వచ్చి తగులుతాయి. అతిగా ఫుడ్ తీసుకోవడం వల్ల, అతిగా నిద్రపోవటం వల్ల కూడా జబ్బు పాలవుతారు. చాలా అంటే చాలా జబ్బులు పాలవుతారు. ఆకాశంలో చుక్కలు పుట్టిన తర్వాత పిడుగుపడి ప్రజలు చచ్చిపోతారు. అడవి జంతువులు అనేవి గ్రామాల్లో సంచరిస్తూ ఉంటాయి. అడవి వేడి జనాల్లోకి వచ్చి తిరుగుతూ ఉంటాయి. కడుపుతో ఉన్న ఏనుగు పంది పిల్లల్ని కంటుంది. రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడతాయి. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్పారు. భారతదేశాన్ని విదేశీయులు పరిపాలిస్తారు కొన్ని సంవత్సరాల వరకు. ఇది ఎప్పుడో కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు చెప్పేశారు. ఆవులు ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తూ ఉంటాయి రోడ్ల మీద. వాటర్లో ఉన్న శక్తితో లైట్స్ వెలిగే రోజులు వస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు. ఎప్పుడు చంపుకునే పులి మేక కూడా కలిసి తిరుగుతూ ఉంటాయి. కపట స్వాములు ఎక్కువైపోయి ప్రజల సొమ్ముని దోచుకుంటూ ఉంటారు. మక్కలో నల్ల పంది పుడుతుంది. అది మహమ్మదీలకి గొడవలు పెడుతుంది. పట్టుకోవడానికి ఆ పందిని పట్టుకోవడానికి వెళ్తే ఆ పంది బెజవాడ కృష్ణన్న దగ్గరికి వచ్చేసి మాయమైపోతుంది. కుమారస్వామి ఆలయం వారం రోజులు మూతపడిపోతుంది. ఋతువులన్నీ గతులు తప్పుతాయి. మనుషులకు ఎవరికి ఇల్లు లేక సంచరిస్తూ ఉంటారు. వేప చెట్టుకి కళ్ళు కారుతుంది.